ఐపీఎల్ 2025 మెగా వేలంలో టీమిండియా స్టార్ ప్లేయర్లు అజింక్య రహానే, పృథ్వీ షా, మయాంక్ అగర్వాల్, శ్రీకర్ భరత్లకు భారీ షాక్ తగిలింది. రెండో రోజు వేలంలోకి వచ్చిన ఈ ఆటగాళ్లను కొనుగోలు చేసేందుకు ఏ ఫ్రాంచైజీ ఆసక్తి చూపలేదు. ముఖ్యంగా ఐపీఎల్లో స్పెషలిస్ట్ ఓపెనర్గా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న పృథ్వీ షాను కూడా ఫ్రాంచైజీలు పట్టించుకోకపోవడం గమనార్హం. అయితే షా ప్రస్తుతం పేలవమైన ఫామ్, ఫిట్నెస్ సమస్యలతో బాధపడుతున్నాడు. ఈ కారణంగానే అతన్ని ఎవరూ పట్టించుకోలేదన్నది తేట తెల్లమవుతుంది. మరోవైపు గత కొన్ని సీజన్లలో సిఎస్కే తరఫున ఆకట్టుకున్న రహానేకు కూడా మొండి చేయి ఎదురైంది. 1.5 కోటి బేస్ ధరతో వేలంలోకి అడుగుపెట్టిన రహానే ఎవరూ కొనుగోలు చేయలేదు. వేలంలో అమ్ముడుపోని మరో ఓపెనర్ మయాంక్ అగర్వాల్ కనీస ధర 1 కోటిగా ఉంది. 2 కోట్ల కనీస ధరతో వేలంలోకి వచ్చిన శార్దూల్ ఠాకూర్కి ఏ ఫ్రాంచైజీ కూడా కొనుగోలు చేసేందుకు ముందుకు రాలేదు. గాయం కారణంగా గత కొన్ని నెలలుగా దూరంగా ఉన్న శార్దూల్ ఇటీవలే తిరిగి మైదానంలో అడుగుపెట్టాడు. ప్రస్తుతం సయ్యద్ ముస్తఫాక్ అలీ ట్రోఫీలో ముంబైకి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఇకపైన పేర్కొన్న ఆటగాళ్లు సెకండ్ రౌండ్లోనైనా అమ్ముడుపోతారా లేదో వేచి చూడాలి.